హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం HTML ఫుల్ పేజ్ స్ట్రక్చర్ గురించి స్టెప్ బై స్టెప్ గా తెలుసుకుందాం. HTML స్ట్రక్చర్ ఎందుకు తెలుసుకోవాలంటే, మీరు వెబ్ డెవలప్మెంట్ గురించి నేర్చుకోవాలి అన్నప్పుడు HTML స్ట్రక్చర్ ఫస్ట్ క్లియర్ గా అర్థమై ఉండాలి. ఓకే, టాపిక్ లోకి వెళ్దాం. ఫస్ట్ ఇది HTML స్ట్రక్చర్. ఈ HTML స్ట్రక్చర్ లో మనకి ఏం కనిపిస్తుంది అంటే, డాక్ టైప్ HTML అని ఒకటి, దాని తర్వాత HTML ఓపెన్ ట్యాగ్, హెడ్ ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్, బాడీ ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్ అండ్ HTML క్లోజ్ ట్యాగ్. ఇప్పుడు ఈ కోడ్ ని లైన్ బై లైన్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ డాక్ టైప్ HTML. డాక్ టైప్ HTML అంటే ఏంటంటే, ఇది డాక్ టైప్ డిక్లరేషన్ ట్యాగ్. దీని వల్ల యూజ్ ఏంటంటే, బ్రౌజర్ కి చెప్తుంది. ఏం చెప్తుందంటే, ఇది HTML డాక్యుమెంట్ అని. ఎందుకు అంటే, బ్రౌజర్ HTML రూల్స్ ని ఫాలో చేయడానికి, అంటే స్ట్రక్చర్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది చూసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంటది. నెక్స్ట్ HTML ట్యాగ్. ఒక ఫైల్ క్రియేట్ చేశాక డేటా మొత్తం ఇందులో స్టోర్ చేస్తుంది. అంటే పేజ్ లో ఉన్న కంటెంట్ మొత్తం HTML ట్యాగ్ లోపల ఉంటాయి. నెక్స్ట్ హెడ్ ట్యాగ్. హెడ్ సెక్షన్ లో ఏమేమి ఉంటాయంటే, పేజ్ టైటిల్, మెటా ట్యాగ్స్ అండ్ CSS లింక్స్ ఇలాంటివి అన్ని ఉంటాయి. కానీ ఇవేవి స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వవు. టైటిల్ ట్యాగ్ అనేది ఒకటి బ్రౌజర్ ట్యాబ్ లో కనిపిస్తుంది. నెక్స్ట్ బాడీ ట్యాగ్. ఈ బాడీ సెక్షన్ లో మొత్తం మెయిన్ కంటెంట్ ఉంటుంది. యూజర్ కి స్క్రీన్ మీద ఏదైతే కావాలనో అదంతా ఇందులో రాస్తారు. ఏమేమి కనిపిస్తాయి అంటే, హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, ఇమేజెస్, లింక్స్, వీడియోస్, బటన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. బాడీ ఓపెన్ చేసినాం, H1 ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్, దిస్ ఈజ్ మై వెబ్సైట్ అని ఉంది. దిస్ ఈజ్ మై వెబ్సైట్ అని ఉంది. హెడ్డింగ్ అన్నట్టు H1 అంటే హెడ్డింగ్, అంటే H1 అనేది హెడ్డింగ్, P అనేది పారాగ్రాఫ్, దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్. బాడీ క్లోజ్. ఇలా ఉన్న కోడ్ మొత్తం బాడీ లెక్క డిస్ప్లే చేస్తుంది. తర్వాత ఏం చేస్తాం, బాడీ క్లోజ్ చేస్తాం, HTML ని క్లోజ్ చేస్తాం. ఇంతటితోటి HTML ఫైల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఏం నేర్చుకున్నాం అంటే, HTML స్ట్రక్చర్ నేర్చుకున్నాం. డాక్ టైప్ HTML, ఇది డాక్ టైప్ డిక్లరేషన్ చేస్తుంది. తర్వాత HTML అంటే పేజ్ లో ఉన్న కంటెంట్ మొత్తం ఇందులో ఉంటుంది. నెక్స్ట్ హెడ్ ట్యాగ్. ఈ సెక్షన్ లో వచ్చేసరికి పేజ్ టైటిల్, మెటా ట్యాగ్స్ అండ్ CSS లింక్స్ ఇలాంటివన్నీ స్టోర్ చేసుకుంటుంది. తర్వాత బాడీ సెక్షన్, ఇందులో మొత్తం మెయిన్ సెక్షన్ ఉంటుంది. తర్వాత HTML క్లోజ్ చేస్తాం, ఫైల్ క్లోజ్ అవుతుంది. ఇంకా ఇదే ఇక HTML ఫుల్ స్ట్రక్చర్. బేసిక్ గా HTML పేజ్ ఇలా ఉండాలనే కాన్సెప్ట్ క్లియర్ అయింది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. మరిన్ని వెబ్ డెవలప్మెంట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.